మొన్నటిదాకా గర్జించిన పులులెక్కడా భయపడి దాక్కున్నాయా? ఒకవేళ దాక్కుంటే అవి పులులు ఎలా అవుతాయి? వచ్చి కనిపించాలి, మమ్మల్ని అలరించాలి అని సవాల్ చేస్తున్నారు బెజవాడ టీడీపీ ఫైర్ బ్రాండ్ బుద్దా వెంకన్న. సొంత పార్టీ కోసం రక్తాభిషేకాలు చేసి చరిత్రకెక్కిన వెంకన్న ఇప్పుడు అంతకు మించి చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతకీ ఆయన వెతుకుతున్న పులులు ఎవరు, ఎక్కడ దాక్కున్నట్లు? వాళ్ల కోసం సడన్ గా వేట ఎందుకు మొదలైనట్లు? ఆట నాదే, వేట నాదే. వెంకన్న టైగర్ హంట్. పులిహార గాళ్ళు కూర్చోడు, కాలు మీద కాలేసి అటు ఒక పులి ఇటు ఒక పులి. బుద్దావారి ఫైర్ ఫైటింగ్ షురు. బెజవాడలో జోరుగా పులి జూదం. జనాలకి మేము పుల్లు అని చెప్పడం, అయిరా మీ పుల్లి ఎక్కడ, పుల్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? రండి, పుల్లు అయితే రండి, పిల్లులు అయితే నేను చెప్పినట్టు దాక్కోండి. బెజవాడ టీడీపీ వెంకట్ గారు జిమ్ బిజినెస్ చేస్తూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైర్ బ్రాండ్ బుద్దా వెంకన్న మళ్లీ టపాసులు బయటకు తీశారు. వైసీపీ సానుభూతి పరులకు వీర లెవెల్లో చాకిరేవు మొదలుపెట్టారు. అప్పుడు పొట్టు తిట్టేసి ఇప్పుడు ఐఎమ్ సారీ అంటూ క్షమాపణలు చెబితే కుదరదు అనేది ఆయన చేస్తున్న బహిరంగ హెచ్చరిక. వైసీపీ హయాంలో ఇబ్బంది పడ్డ టీడీపీ శ్రేణుల లక్ష్యమల్లా ఒక్కటే, మీ అంతమే మా పంతం అంటూ పంచుల మీద పంచులు పేలుస్తున్నారు వెంకన్న. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి ప్రాలాపనలు పేరారో కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి, అవునా కాదా? అంతేగాని వీళ్ళకి పదవుల మీద ఆశ లేదు, పన్నుల మీద ఆశ లేదు. ఇది కాదు, రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్తకు కూడా లేదు. వాళ్ళ జయం వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని. గతంలో వైసీపీ నేతలు తనపై కేసులు పెట్టించేలా ఒత్తిడి తెచ్చారంటూ సాక్ష్యాలు చూపెట్టడానికి మీడియా ముందుకొచ్చారు బుద్దా వెంకన్న. కొడాలి నాని, వల్లభనేని వంశీ, బెల్లంపల్లి శ్రీనివాస్ బలవంతంతోనే బుద్దా వెంకన్నపై కంప్లైంట్ ఇచ్చామని బెజవాడ స్థానిక నేతలతో చెప్పించారు ఆయన. ఇంతకీ బుద్దా టార్గెట్ ఏంటి? ఆయన సర్చ్లైట్ వేసి వెతుకుతున్నది ఎవరిని అనే ప్రశ్న అసలు ప్రశ్నే కాదు. గతంలో తమ బాస్ కుటుంబాన్ని కూడా కార్నర్ చేస్తూ సీరియస్ కామెంట్లతో రెచ్చిపోయిన వైసీపీ నేతల పేర్లన్నీ ఒక జాబితాగా తయారయ్యాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, దేవినేని అవినాష్, పోసాని కృష్ణమురళి, వీళ్లలో ఏ ఒక్కరిని వదిలేది లేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే అని పీనల్ కోడ్లు చదువుతున్నారు బుద్దా వెంకన్న. పోసాని కృష్ణమురళి నానా బూతులు తిట్టి చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, ఆఖరికి బ్రాహ్మణి గారిని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని అందరినీ తిట్టి ఇవాళ నేను రాజకీయాలు వదిలేస్తున్నాను, నా జీవితంలో మాట్లాడినంటే పోసాని మురళి కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. మా జిల్లాకు సంబంధించింది నేను చెప్తున్నా, వీళ్ళు అర్హులు కాదు క్షమాపణకి. వైసీపీ తరపున మోతాదికి మించి మాట్లాడి రచ్చలేపిన ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఫలితాలొచ్చి ప్రభుత్వం మారిన తర్వాత కనుమరుగయ్యారు. 1-2 సార్లు మీడియా ముందు కనబడినా దాదాపుగా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. వాళ్ళందరినీ కలుగులోంచి బయటికి లాగడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందనేది బెజవాడ లోకల్లో టాకు. టీడీపీ నేత కాసినేని రంగబాబుపై జరిగిన దాడి కేసులో ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ల కోసమైనా వంశీ బయటకొస్తారని స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఈ మేరకు సాలిడ్ హింట్ కూడా ఇచ్చారు. తన తల్లిని అవమానించారు అంటూ ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేస్తూ ఇటీవల మండలిలో ఎమోషనల్ అయ్యారు. అంతకుముందు రెడ్ బుక్ చాప్టర్ 3 తెరుస్తున్నాం అంటూ ఓపెన్ గా హెచ్చరించారు. నెక్స్ట్ టార్గెట్ ఎవరో మా వాళ్లకు తెలుసు అంటూ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావును చూపించారు. రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయింది, కానీ 3వ చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక పైన ఉన్న రాము గారు, వెంకటరావు గారు చాలా కష్టపడాలి. ఎవరిని వదిలిపెట్టింది కాదు. ఎవరైతే తప్పు చేశారో, చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ సినిమా చూపించే బాధ్యత మీ లోకేష్. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్లను, గతంలో టీడీపీ పెద్దలపై మితిమీరి మాట్లాడిన వైసీపీ నేతల్ని పోలీసులు ఇప్పటికే వెంటాడుతున్నారు. ఫిర్యాదులు, కేసులు, నోటీసులు దాటి అరెస్టుల దాకా వెళ్తోంది వ్యవహారం. అస్సలు టచ్ కూడా చెయ్యరనుకున్న సినిమా సెలబ్రిటీల్ని కూడా లైన్లోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి ఇప్పటికే క్షమాపణలు చెప్పి యూటర్న్ తీసుకున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ,
ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవ్వరినీ వదిలేదే లేదంటూ ఇప్పుడు టీడీపీ నేతలు బహిరంగ హెచ్చరిక చేయడం మొత్తం ఇష్యూను సీరియస్ గా మార్చేసింది. చంద్రబాబు గారిని, భువనేశ్వరి గారిని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి రికార్డు మా దగ్గర ఉంది. పార్టీ ఆఫీస్లో కానీ మా దగ్గర కానీ కాలు పట్టుకున్నా, ఏళ్ళు పట్టుకున్నా, ఆఖరికి సాష్టాంగ నమస్కారం చేసిన పార్టీలో చేరతామన్నా సరే, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే పార్టీలో చేరతానంటే ఒకవేళ చంద్రబాబు గారు పాపం చూడకపోవచ్చు, ఆ క్లిప్పింగ్స్ లోకేష్ బాబు గారు చూడకపోవచ్చు, మేము చూసాం. ఎవరైనా మంచోళ్ళైతే తెలుగుదేశంలోకి రావచ్చు. అధికారం ఉందని ఎర్రవీగి ఎవరన్నా చంద్రబాబు గారిని, ఆ రోజు లోకేష్ బాబు గారిని మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా పార్టీలో చేరతాంటే ఫస్ట్ రివర్స్ అయ్యేది నేనే. గతంలో కొడాలి నాని టీడీపీ నుంచి వెళ్లిపోవడానికి, ఆ తర్వాత వల్లభనేని వంశీ వైసీపీకి మారిపోవడానికి కారణాలు ఇవి అంటూ కడిగి పారేశారు బుద్దా వెంకన్న. జగన్ అరాచకాలకు మేం ఎదురొడ్డి నిలబడ్డాం, మీరేమో కళ్ళు నెత్తికెక్కి నోటుకొచ్చినట్టు మాట్లాడి తీరా అధికారం పోగానే పారిపోయి దాక్కున్నారు అంటూ వంశీ నానిపై విరుచుకుపడ్డారు. మీరు పులులా పిల్లులా అని జనానికి తెలిసిపోయింది, మేం మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాం, బయట తిరగనివ్వం అని హెచ్చరించారు. చంపేస్తాం, పొడి చేస్తామని విర్రవీగిన వాళ్లంతా దమ్ముంటే బయటికి రావాలి అన్నది వెంకన్నాస్ ఛాలెంజ్. మరి బుద్దా వెంకన్న సౌండ్ కి వైసీపీ నుంచి రీసౌండ్ వస్తుందా చూడాలి మరి.